హాయ్ ఎవ్రీవన్, ఇంట్లో ఓవెన్ లేకపోయినా హోమ్ మేడ్ ఎగ్ పఫ్ తయారు చేసుకునే విధానం. ముందుగా 2 కప్స్ మైదా పిండి తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలాగే మధ్య మధ్యలో వాటర్ వేస్తూ కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు చపాతీ పిండి లెక్క కలుపుకొని ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే 3 ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి. అలాగే ఒక 4 ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. అలాగే కొత్తిమీర కూడా తరుక్కోవాలి. ప్యాన్లో ఆయిల్ కొద్దిగా వేసి పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసి బాగా వేగనివ్వాలి. వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. మీరు గరం మసాలా యాడ్ చేసుకోవాలనుకుని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కలుపుకున్న చపాతీ పిండిని వీడియోలో చూపినట్టు పెద్ద సైజుగా రుద్దుకోవాలి. అలాగే ఈ షేప్లో కట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఇంకోటి రుద్ది చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వీడియోలో చూస్తున్నట్టు పేస్ట్గా కలుపుకోవాలి. ఒక్కొక్క లేయర్ మీద ఇలా పేస్ట్ స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఒక 5 పీసెస్ తీసుకున్నాను. అలాగే అన్నిటికీ పేస్ట్ అప్లై చేసినాక ఇలా వీడియోలో చూస్తున్నట్టు కట్ చేసుకోవాలి. అలాగే ఎగ్స్ కూడా 2గా కట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న పీస్ తీసుకొని లైట్గా రుద్ది ఆనియన్ ఫ్రై కొద్దిగా వేసి ఎగ్ బాలించి పెట్టి పై లేయర్ కప్పి వేయాలి. వీడియోలో చూపించినట్టు మిగతా లేయర్స్ అలానే చుట్టుకోవాలి. లోపల లేయర్ బాగా చుట్టుకోవడం వల్ల మసాలా బయటికి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే 1 by 1 ఎగ్ పఫ్లు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పై లేయర్ బాగా కాలి లోపలంతా పచ్చిగానే ఉండిపోతుంది. వీడియోలో చూసినట్టు 1 by 1 కాల్చుకోవాలి. హోమ్ మేడ్ ఎగ్ పఫ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ అండ్ షేర్, కామెంట్.